తెలంగాణ కాంగ్రెస్ ఓట్ల కోసం ఎక్కడికైనా దిగజారటానికి ప్రయత్నిస్తాం. మరి నిన్నటికి నిన్న అసలు ఆ ఫేక్ వీడియో, డీప్ ఫేక్ వీడియోని అఫీషియల్ ట్విట్టర్‌లో సర్క్యులేట్ చేయటమే కాకుండా, ఈరోజు కూడా దాని గురించి దబాయిస్తున్నారు. టీవీల్లో కూడా. అసలు ఎవరైనా ఇట్లా ఒక అధికార పార్టీ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టరు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే దాన్ని ట్వీట్ చేస్తే ఏమనాలి దీన్ని? ఇంతకన్నా ఇంకా దారుణమైనటు అభిప్రాయాలు వేరు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. కానీ ఫ్రాడ్యులెంట్‌గా వీడియోని మీరు మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేయటం అనేది అది అతి సెన్సిటివ్ ఇష్యూలో ఎవరైనా చేస్తారా? అదేమంటే ఏమంటారంటే మేము మొదటి నుంచి కూడా మేము ఓబీసీలకు చాలా ఇది బీజేపీ వ్యతిరేకం ఎక్కడో మీరు చెప్పాలి కదా! 1993లో మొట్టమొదటిసారి అనుకుంటా నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చింది. 2018లో దానికి చట్టబద్ధత వచ్చింది మోడీ హయాంలో. అప్పటిదాకా మరి దానికి చట్టబద్ధత రాలేదు. సరే ఇవాళ మోడీ చెప్తున్న పాయింట్‌లో వ్యాలిడిటీ ఉందా లేదా ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఆయన ఏమంటున్నాడు? ఓబీసీ రిజర్వేషన్ అనేది యాక్చువల్‌గా హిందూ సమాజంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులకు ఇవ్వాలి అని చెప్తున్నారు. దాన్ని మెల్లిగా తీసుకొచ్చి ముస్లింలకు కూడా దాన్ని ఎక్స్‌పాండ్ చేశారు. అంటే 4% దానికి వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటి? వెనకబడిన తరగతులు ముస్లింలు కూడా ఉన్నారు. ఆర్థికంగా కాదండి. ఇది మర్చిపోవద్దు మీరు. ఆర్థిక పరమైన పేదరికాన్ని రిజర్వేషన్‌లకు వర్తించదు. సాంఘిక పరమైనటువంటి వెనుకబాటుతనం ముస్లింల్లో ఉన్నారట. మరి ముస్లిం మరి మతమే అసలు అందరూ ఒకటని చెప్తుంది. అసలు కులాలు లేవని చెప్తా ఉంది. మరి అటువంటప్పుడు అక్కడెందుకుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉందనుకుందామండి కొద్దిసేపు. వాళ్ళ దాంట్లో కూడా వెనకబడిన తరగతులు, వృత్తివారీ వెనకబడిన తరగతులు ఉన్నారనుకున్నామండి. 4% వరకు వాళ్ళకివ్వాలి అది రిజర్వేషను. అందులో ముస్లింల్లో ఉన్న వెనకబడిన తరగతులకి. కానీ ఇవాళ జరుగుతున్నదేంటండి? మీరు మొత్తం దేశం చూడండి. మొదట్లో అలా లోపలికి వచ్చేసి, ఇవాళేంటి ముస్లిమ్స్‌లో ఉన్న దాదాపు అన్ని వర్గాల్ని కూడా ఈ రిజర్వేషన్‌లో చేరుస్తున్నారు. బెంగాల్‌లో జరిగిందదే. మొత్తం ఓబీసీలకి, హిందూ ఓబీసీలకి అసలు స్థానమే లేదు. నేను పోయినసారి వీడియోలో చెప్పాను. ఏ విధంగా సోదాహరణంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలు ఇప్పుడు కేటగిరీ ఏలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ బెంగాల్‌లో ఎక్కువ భాగం 90% ముస్లిమ్స్. హిందూస్ లేకుండా చేశారక్కడ. అట్లనే అంటే సామాజిక వెనకబాటుతనం వాళ్ళలో ఉందట, వీళ్ళలో లేదట. మరి ఇంక కులం ఇక్కడెందుకుంటది? మరి వెనకబడతనం లేకపోతే హిందూస్‌లో? నాకర్థం కావట్లేదు. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదసలు. మీరు చూసుకోండి. చాలా రాష్ట్రాల్లో 90% ముస్లిమ్స్ అందరూ రిజర్వేషన్ కేటగిరీలోకొచ్చారు. సరే. ఇప్పుడు అంతవరకు ఇవ్వలేదు కదా! 2016 ఇది జాగ్రత్తగా వినండి. 2017లో తెలంగాణ అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టారు. ఏంటి ఆ తీర్మానం సారాంశం ఏంటంటే, ముస్లింల రిజర్వేషన్ 4% 12%కి పెంచుతూ తీర్మానం చేశారు. దీని అర్థం ఏంటో చెప్పండి ఎవరైనా సరే? అంటే 12% ముస్లిం జనాభా ఉంటే, 12% ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ తీర్మానం పెట్టటం, దానికి మజ్లీసు, కాంగ్రెసు బలపరచడం, తందాన అనటం. ఏమనాలండి? ఈ 3 కూడా ఒకే తానులో ఉన్నటువంటి గుడ్డలా కాదా? బీజేపీ ఒక్కటే వ్యతిరేకించింది. అంటే వ్యతిరేకించిందేమో మతవాద పార్టీ అయిపోయింది. ఇది మతాన్ని ఆధారం చేసుకొని రిజర్వేషన్లు 12% పెంచమని తీర్మానం చేసినటువంటి కాంగ్రెసు, మజ్లీసు, బీఆర్ఎస్ ఏమో సెక్యులర్ పార్టీలట. ఇదేం ఆర్గ్యుమెంటో నాకైతే ఎక్కడ ఈ కొత్త నిర్వచనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు ఈ రోజుకి కూడా. సో, కాబట్టి ఇవాళ ఈ తీర్మానం ఏదైతే ఉందో 2017లో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఎవరైనా సరే ఇది మత ఆధారంగా కాదు అని చెప్తారా? చెప్పండి. ఎవరైనా మత ఆధారంగా కాదు, కేవలం వెనకబడిన తరగతుల ఆధారంగా అని చెప్పటానికి లేదు. మాట్లాడితే ముస్లింలు పేదరికాన్ని దీంట్లో పరిగణలోకి తీసుకోరండి. చాలా దాంట్లో పేదరికం ఉన్నారు. ఆర్థిక పరమైనటువంటి పేదరికాన్ని రిజర్వేషన్లకు వర్తించటానికి లేదు కాక లేదు. రాజ్యాంగం చాలా క్లియర్‌గా చెప్తా ఉంది దీనర్థం.
సో కాబట్టి ఏంటి, నీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఏం చేస్తావు, 4% ఇంట్రడ్యూస్ చేయకముందు ఏం చెప్పావు ఆర్గ్యుమెంటు, ఇక్కడ కూడా వృత్తి వాళ్ళు ఉన్నారు, వృత్తికారులు ఉన్నారు కాబట్టి మేము అంటే ముస్లింల్లో వాళ్ళు చెప్పే వెరీ వెరీ రేర్ కమ్యూనిటీస్ అండి. అవన్నీ కలిపినా 1% కూడా ముస్లిమ్స్లో లేరు. మరి 4% ఎందుకు పెట్టారు? వాళ్ళకి ఇవ్వటం నేను వ్యతిరేకించను. మరి 4% పెట్టావు. మరి అదే గనక కరెక్ట్ అయ్యుంటే నువ్వు మెల్లిమెల్లిగా మిగతా కమ్యూనిటీస్‌ని ఎందుకు చేరుస్తున్నారు దాంట్లో? ఇవాళ ముస్లిమ్సు మిగతా వాళ్ళందరినీ కూడా ఆ రిజర్వ్డ్ కేటగిరీస్‌లో చేరుస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటి, ఎక్స్‌పాండ్ చేసి 4% 12%గా పెంచాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానమే ఏకంగా చేసినప్పుడు, మీ మీ థియరీ అబద్ధాలు చెప్తున్నారు టీవీల్లో అనేది జనాలకి క్లియర్‌గా అర్థమవుతుంది. కొంచెం లోతుగా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుందండి. ఎందుకంటే చర్చలో చూశాను టీవీలో. అంటే దురదృష్టం ఏందంటే ఎవరు కూడా దీన్ని దీర్ఘంగా, లోతుగా చర్చించకుండా మాట్లాడుతున్నారు. 12% తీర్మానం చేయటంలో అర్థం ఏంటని చెప్పి మాట్లాడాల. ఈ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు సరైన పద్ధతుల్లో మాట్లాడట్లేదు ఆర్గ్యుమెంట్స్. ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటదనేది నా ఉద్దేశం. ఇవాళ అదొకటైతే రేవంత్ రెడ్డిది ఇంకా దారుణం. ఏంటి, ఒకవైపు మీరు మీకు మీ అఫీషియల్ ట్విట్టర్‌లో డీప్ ఫేక్ వీడియోని ట్వీట్ చేశారు. ట్వీట్ చేయటం నేరమైతే, ఆ తప్పుని సమర్థించుకోవటం అంతకన్నా దారుణం. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తుందది. తెలియక చేశారనుకోండి, ఎవ్వరికైనా సహజం. తెలియకుండా కొన్ని తప్పులు మానవులం కాబట్టి, అది డీప్ ఫేక్ వీడియో కాదనుకోని మీరు సర్క్యులేట్ చేశారనుకుంటే, అప్పుడు మీరేం చేయాలి? మీ ఇంటెన్షన్స్ అయి కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వెంటనే క్షమాపణ చెప్పాలి. మేము చేసిన తప్పు, ఇది మాకు తెలీదు, ఇది డీప్ ఫేక్ వీడియో, మార్ఫింగ్ వీడియో అని మాకు తెలీదు అని చెప్పి మీరు తిరిగి ట్వీట్ చేసుంటే చాలా హుందాగా ఉండేది. ప్రతి వాళ్ళు కూడా అభినందించేవాళ్ళు. కానీ మీరు అట్లా చేయట్లేదే. అసలు ఇవాళ డౌట్ ఎక్కడొస్తుందంటే, మీ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత డౌట్ ఎక్కడొస్తుందంటే, అసలు ఈ ట్వీట్ చేసిన వీడియో కాంగ్రెస్ వాళ్ళు పనిగట్టుకొనే మార్ఫింగ్ చేసి ప్రచారంలోకి పెట్టారనే డౌట్ వచ్చే విధంగా మీ ఆర్గ్యుమెంట్స్ ఉంటున్నాయి. జాగ్రత్తగా వినండి. మీ ఆర్గ్యుమెంట్స్ అలా ఉంటున్నాయి. ఎవరో అద్దంకి దయాకర్ టీవీలో ఏం మాట్లాడుతున్నాడు? అంటే ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తా ఉన్నారు కదా! అంటే రేపొద్దున ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా రద్దు చేయరని గ్యారంటీ ఏంటి? ఏంటి వితండవాదం ఏంటండి? వాళ్ళేం చెప్పారు? 27% ఉన్న ఓబీసీల రిజర్వేషన్‌లో 4% ముస్లింలకి పోతే, ఆ మేరకు 4% తగ్గితే 23% గదా ఓబీసీలకొచ్చేది. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా! ఇది తీసి ఓబీసీలకు మేము పెంచుతామని చెప్తున్నారాళ్ళు. దాన్ని ఇంకొక వితండవాదం చేసి జనాలకి హ్మ్, మమ్మిని తబ్బిని మమ్మిని ఏదో అంటారు కదా తెలుగులో. ఆ పద్ధతుల్లో చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. చాలా దారుణాతి దారుణమైనటువంటిది ఇది. ఎందుకంటే రెండోది ఇంకొకటి తీసుకొస్తుందేంటి ఈళ్ళు, విక్టిమ్‌హుడ్ కాన్సెప్ట్. ఏంటి? మాకు మా మీద దాడులు చేస్తున్నారు. అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ చేత దాడులు చేపిస్తుంది. సీబీఐ చేత దాడులు చేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసుల చేత కూడా దాడులు చేపిస్తున్నారు. ఎగ్జాక్ట్‌గా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడినట్టే ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడింది. మరి అరవింద్ కేజ్రీవాల్ మరి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు గదా! కోర్టులెందుకు మరి అది తప్పని చెప్పట్లేదు? కావాలని చెప్పి చేసిందే చెప్పి కోర్టులెందుకు చెప్పట్లేదు? ఇవాళ మీరు కూడా, మీరు ఒక మార్ఫింగ్ వీడియోని మీరు సర్క్యులేట్ చేసి, తర్వాత మీరు దాన్ని సమర్థించుకుంటా, లేకపోతే అహంకారపూరితంగా మాట్లాడే పద్ధతులు చూస్తా ఉన్నప్పుడు, ఖచ్చితంగా అది నేరమే. మీకు నిజంగా మీరు చేసింది పొరపాటుని తెలియక చేశారనేది గనక ఉన్నట్టయితే, ఖచ్చితంగా మీరు వెంటనే క్షమాపణ చెప్పేవాళ్ళు. అంటే ఎక్కడో ఉంది. అంటే కాంగ్రెస్ వాళ్ళే దీన్ని సర్క్యులేట్ చేశారు. అర్థమైపోతుంది. దీంట్లో క్లియర్‌గా పెద్దగా కొంచెం క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. క్రిమినల్ లా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఏ విధంగా ఉంటదనేది. సో, ఇప్పటికైనా చేయాల్సిందేంటంటే రేవంత్ రెడ్డి చేయాల్సింది, ఒక చీఫ్ మినిస్టర్ బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సిందేందంటే, వెంటనే క్షమాపణ చెప్తే మాత్రం ఇప్పటికైనా సరే ప్రజలు కొంత మేరకు అర్థం చేసుకుంటారు. ఆయనకి తెలీదని అనుకుంటారు. అంతేగాని దీన్ని సమర్థించుకుంటా ఆయన సోషల్ మీడియా ఇన్‌చార్జి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్
అందరూ కూడా ఇదేదో విక్టిమ్‌హుడ్, మాకు అన్యాయం జరిగింది, మా మీద దాడి జరిగిందని చెప్పి సానుభూతి కోసం మీరు మాట్లాడితే మాత్రం నేరం చేసిన వాడు సానుభూతి ఎట్లవుతుందండి? ఇది నేరం. సర్క్యులేట్ చేయడం చట్ట ప్రకారంగా నేరం. నువ్వు తప్పు ఫ్రాడ్యులెంట్ వీడియో అది. ఒప్పుకో. తప్పేముంది దానికి? దానికేమి దాంట్లో పోయేదేంటి? మీ హుందాతనం, హుందాతనం పెరుగుతుంది మీరు ఒప్పుకుంటే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి హుందాగా క్షమాపణలు తెలుగు ప్రజలకు చెప్తారని చెప్పి ఆశిద్దాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.